ఇప్పుడు మీలో చర్చికి రాకుండా ఏదో ఒక రోజు లైవ్ చూసిన వాళ్ళు ఉన్నారు లేదా? చర్చికి రాలేదు కానీ ఏదో రోజు లైవ్ చూశారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, కుదరలేని వాళ్ళు అయితే తప్పలేదు, కుదరలేని వాళ్ళు తప్పలేదు. లైవ్లో ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు, వాళ్ళు రావడానికి అవ్వదు పాపం, ఎక్కడో ఉంటారు దూరంగా, ఏ విదేశాల్లోనో లేకపోతే ఎక్కడో ఇతర రాష్ట్రాల్లోనో ఉంటారు. వాళ్ళు లైవ్లోనే దేవుని వాక్యం వినాలి, వాళ్ళకి వేరే దారి లేదు. బాగా దూరంగా ఉన్నారు పాపం, వాళ్ళకి తప్పదు, వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందే. కానీ మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, ఇక్కడ ఎదురుగా దేవుని సన్నిధిలో ఈ వాతావరణంలో కూర్చుని వింటుంటే బలంగా ముద్రపడుతోందా, లేక లైవ్లో ఇంటి దగ్గర ఫోన్ పట్టు కూర్చుంటూ నోటిఫికేషన్ చూసుకుంటూ పిల్లలతో భార్యతో భర్తతో మాట్లాడుకుంటూ అలా చూస్తుంటే మీకు బలమైన ముద్ర పడుతుందా? ఇప్పుడు చెప్పండి, ఇక్కడే అన్నవాళ్ళు చేసి చూపించండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత బలంగా లైవ్లో లేదన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నంత బలంగా లైవ్లో లేదన్నాడు. చూసారా, ఆయన సంఘము అంటే అంత ప్రభావవంతమైంది. ఎందుకు చెప్తున్నానంటే సంఘము మధ్యలో ఆత్మశక్తి నిలిచి ఉంటుంది, ఇది సత్యం. సంఘం మధ్యలో ఏమి నిలిచి ఉంటుంది? పరిశుద్ధాత్మ శక్తి నిలిచి ఉంటుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి అన్నాడు ఆయన, నా నామమున ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉందరో వారితో కూడా నేను ఉన్నాను. అది పంచాయతీ అయినా సరే, ప్రభు సన్నిధి అయినా సరే, రెండు విధాలుగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా తీర్పు తీర్చడానికి ఒక సంఘం కూడుకుంది అనుకోండి, మీరు అనుకోవచ్చు వీళ్ళు నలుగురు కలిసి నాకు ఏదో తీర్పు తీర్చేస్తున్నారు. ఆ నలుగురుతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. నువ్వు వారి మాట వినని ఎడలా దేవుని మాట కూడా విననట్టే. సంఘము మాట వినని వాడు ఎవరి మాట వినట్లేదు? దేవుని మాట వినట్లేదు. సంఘము మాట వినని వాడు దేవుని మాట వినట్లేదు. సంఘమును తృణీకరించిన వాడు దేవుని కూడా తృణీకరిస్తున్నాడు. ఇప్పుడు సంఘం వాక్య వ్యతిరేకంగా నీకేం చెప్పదు. సంఘం ఏం చెప్పినా నీకేం చెప్తుంది? వాక్యానుసారంగా చెప్తుంది. నలుగురు సంఘస్థులు కూర్చొని నీకు బుద్ధి చెప్తున్నారు అనుకో, వాక్యానుసారంగా చెప్తారా, వాక్య వ్యతిరేకంగా చెప్తారా? ఎలా చెప్తారు? వాక్యానుసారంగానే చెప్తారు. ఇప్పుడు సంఘము మాట వినని ఎడల మత్తయి సువార్తలో అదే వ్రాయబడింది. ఒకవేళ నీ సహోదరుడు తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి కలిసి చెప్పు, లేదా ఫోన్లో చెప్పు. వెళ్ళలేదా? సాతానుకు అప్పగించే అన్నాడు, అంతే. మరి